అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గీతా ఇంద్రనీల్, ఎండి జనరల్ ఫిజిషియన్. ఫిట్స్ టాబ్లెట్స్ పైన చాలా మందికి అవగాహన లేదు మరియు కొన్ని రకాల అపోహలు కూడా ఉంటాయి. అందువల్ల ఫిట్స్ మెడిసిన్ ప్రాపర్గా వాడకపోవచ్చు. ఈరోజు మనం ఆ విషయాల గురించి తెలుసుకుందాము. ఎవరైనా ఫిట్స్ వచ్చిన వ్యక్తి డాక్టర్ని సంప్రదించినప్పుడు మేము ఎలాంటి రకమైన ఫిట్స్ వచ్చింది, ఎంతసేపు వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది అని తెలుసుకొని పేషెంట్ని ఎగ్జామినేషన్ చేసి కారణం ఏమై ఉంటుంది, ఎలాంటి ఫిట్స్ అయి ఉంటాయని చెప్పడానికి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఈఈజీ, ఎంఆర్ఐ, కొన్ని రకాల బ్లడ్ టెస్టులు ఉంటాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని మెడిసిన్ స్టార్ట్ చేయాలా వద్దా, చేస్తే ఏ డోస్లో స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజుల వరకు వాడాల్సి వస్తుంది అనే విషయాలు డిసైడ్ చేస్తాము. జనరల్గా ఫిట్స్ మందులు ఎక్కువ కాలమే వాడాల్సి వస్తుంది. 3 నుంచి 5 సంవత్సరాల వరకు వాడాల్సి వస్తుంది. కొందరిలో లైఫ్ లాంగ్ కూడా వాడాల్సి వస్తుంది. సో మెడిసిన్స్ అనేవి చాలా రోజులు వాడాల్సి వస్తుంది కాబట్టి డాక్టర్తో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. ఫాలోఅప్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ మెడిసిన్ అనేది ఆ పేషెంట్ పైన సరిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అయ్యాయా, చిన్నపిల్లలు అయితే వాళ్ళ గ్రోత్ పెరిగిన కొద్దీ, వెయిట్ పెరిగిన కొద్దీ డోస్ ఏమైనా అడ్జస్ట్ చేయాలా అనేది చూసుకుంటాము. మెడిసిన్ ఒక్కసారి ప్రిస్క్రైబ్ చేసినాక డైలీ టైంకి కంపల్సరీ వేయాల్సిందే. ఒకవేళ మర్చిపోతే గుర్తొచ్చిన వెంటనే వేసుకోవాలి. ఒకవేళ నెక్స్ట్ డోస్కి దగ్గరగా ఉందంటే నెక్స్ట్ డోస్తో కంటిన్యూ చేసుకోవాలి. ఫిట్స్ మెడిసిన్ అనేవి మర్చిపోకూడదు, ఒక్క డోస్ కూడా స్కిప్ అవ్వకూడదు. ముందు వీడియోలో చెప్పినట్టుగానే డోస్ స్కిప్ అయితే ఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఫిట్స్ మందులతో కామన్గా వినే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బిహేవియరల్ చేంజెస్, మెమోరీలో డిస్టర్బెన్సెస్ రావడము, వెయిట్ పెరగడము, ఇలాంటివి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వింటాము. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కామన్గా వచ్చేవేమీ కాదు, అందరికీ రావాల్సిన అవసరం లేదు. కొందరు పేషెంట్స్ మంచిగా టాలరేట్ చేస్తారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవాలి అంటే నిద్ర సరిగా ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి, స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. ఇవన్నీ నేను ముందు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ చేయడం వల్ల ఫిట్స్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఫిట్స్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది అంటే ఫిట్స్కి సంబంధించిన మందుల డోస్ కూడా పెంచాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొన్ని రకాల ఫిట్స్ మెడిసిన్ వాడుతున్నప్పుడు రెగ్యులర్గా బ్లడ్ అవసరమైనప్పుడు బ్లడ్లో వాటి లెవెల్స్ కూడా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో రెగ్యులర్గా డాక్టర్ని ఫాలోఅప్ చేసుకోవాలి. ఫిట్స్ మందులు సడన్గా డాక్టర్ అడ్వైస్ లేకుండా డోస్ పెంచడం కానీ, తగ్గించుకోవడం కానీ, స్టాప్ చేయడం కానీ చేయకూడదు. మీరు రెగ్యులర్ ఫాలోఅప్కి వెళ్తున్నప్పుడు మేమేం చూస్తామంటే మినిమం డోస్లో, అతి తక్కువ డోస్లో ఎంత ఎఫెక్ట్గా ఫిట్స్ కంట్రోల్ అవుతుంది అనేది చూసుకొని అంతే మినిమం డోస్లో మెయింటైన్ అయ్యేటట్టుగా చేసుకుంటాము. అలాగే ఒక 2 years, 3 years వరకు ఫిట్స్ రావట్లేదు అంటే, లేదంటే 5 years వరకు వెయిట్ చేస్తాము. పేషెంట్ కండిషన్ని బట్టి ఫిట్స్ అసలే రావట్లేదు అంటే మెడిసిన్ డోసేజ్ తగ్గించుకుంటూ స్టాప్ చేసే ప్రయత్నం చేస్తాము. సో ఈ విషయాలు విన్న తర్వాత కొందరైనా మెడిసిన్ అనేది రెగ్యులర్గా వాడతారని ఆశిస్తున్నాను. ఈ విషయాలు యూస్ఫుల్ అయిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.